చిట్టి చిట్టి తమ్ముళ్ళు, చిన్నారి చెల్లాయిలు. మాస్టర్ గారు క్లాస్ రూమ్లోకి రాగానే నిశ్శబ్దంగా లేచి నిలబడి నమస్కారం మాస్టారు అనాలి. మీరు నమస్కరించేది నాకు కాదు, మనందరికీ విద్యను వరమించే చదువులు తల్లి సరస్వతీదేవికి. ఏదనండి? నమస్కారం, కూర్చోండి. చాలా మంచి పిల్లలు. నేను మీకు అన్నయ్య లాంటి వాడిని, మీ వాడిని. మై డియర్ స్టాఫ్, మన స్కూలు ఆవరణ ఎప్పుడూ బెజవాడ బస్ స్టాండ్ లాగా, కురుక్షేత్ర రణరంగంలాగా నానా గందరగోళంగా ఉండేది. ఈ ఆవరణ ఇంత ప్రశాంతంగా ఉండటం ఎప్పుడన్నా చూసారా? ఆ పిల్లలు చూడండి ఎంత నిశ్శబ్దంగా లైన్లో వెళ్ళిపోతున్నారు. అంతే మాస్టారు, క్రీస్తు పూర్వం 348 నుంచి అంటే వల్లభరావు మాస్టారు. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. మన స్కూల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఆనందంలో నాకు. మాస్టారు, ఓరుస్ మాత పితృపాతలు బతికించడు తల్లి, నన్ను తండ్రి లేని వాడి చేయకండి అమ్మా. సర్వం, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్ళే. నిజమే? ఉత్తినే మీకు స్పృహ తెప్పించడం కోసం అలా చెప్పా. ఫోన్లేండి, ఈ ఘటికుడైన కొత్త మాస్టారు ఆ పిల్ల రాక్షసుడు పీచమనసగలడన్న నమ్మకం ఏర్పడిపోయింది నాకు. కానీ ఆ దుర్మార్గుడు ఇవాళ అసలు స్కూల్కే రాలేదే. ఏ మురుగుంటలో చేపలు పడుతున్నాడు, ఏ ముష్టి విధం చెప్పుచ్చు కొడుతున్నాడు. అంచేత పటేల్ మాస్టారు సార్, మీరు ఎలాగైనా ఆ పిల్ల రాక్షసుని కలుసుకుని ఒప్పించి రేపు వాడిని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీది. అదే నీ దరిద్రపు ఫేస్ని. వద్దు పితృపాద వద్దు, వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో. మావయ్య గారి మాట కాదనకండి, మీరు ఈ పని చేయనంటే మిమ్మల్ని దత్తత తీసుకోనంటారు. ఇంక ఈ జన్మలో మన పెళ్లి కాదు. అలాగా అయితే పెడతాను. ఆ పిల్ల రాక్షసుడి సర్వాంగ సుందరమైన భాషకి స్వచ్ఛందంగా బలైపోతాను. అమ్మో. బాబు బాబు, గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా వారు? ఏం చెప్పు, ఇటెందుకు వచ్చావు? రేపు మన స్కూల్కి కొత్త మాస్టర్ వస్తున్నారు. తమరు మీ పిచ్చి కుమారుడి మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా స్కూల్కి రావాలి బాబు. అలా కాదు మహాత్మా, మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చి గంగ ముట్టనని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నాను బాబు. ఆహా, ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా. తమరు బూతు వాడకుండా వరమిచ్చారు. వస్తాను బాబు. వస్తమెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? ఆహా, మొత్తం నా ఫేసుకే, అమ్మో ఫేసుకే పెట్టావన్నమాట పెటకం. అమ్మో అమ్మో. తల నుండి విషము పనికిని. పావుకి తలలో విషయం ఉంటుంది, తేలుకి తోకలో విషయం ఉంటుంది. దుర్మార్గుడైన మనిషికి తలా తోకని కాకుండా నిలువెల్లా విషయం. బాబు ఇప్పుడు వస్తున్నాడు. బాబు ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరి సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయి ఎప్పుడు వస్తున్నావు? ఈ ఇండిసిప్లిన్ క్షమించాను నేను. నువ్వు నా క్లాస్లో కూర్చోవడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వెవడివే?
మేస్టర్ మీరు ఇంకో దెబ్బ అయితే హైదరాబాద్ లో సముద్రం పొంగుద్ది, అనంతపురంలో హిమాలయాలు కరిగిపోతాయి, హైదరాబాద్ టీవీలో మంచి ప్రోగ్రాంలు వచ్చేస్తాయి. మేస్టర్ నా మాట విని నాతో రండి బాబు. ఏమిటి హెడ్ మాస్టర్ గారికి ఏమైంది? క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు, అంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ కనిపించాకండి మేస్టారు. 2వ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మలాంటి బాడీ మీరును. రామకృష్ణ మేస్టారు, అయ్యా ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారి తోలువలిచే కార్యక్రమం చూసి మా పితృపాదుల వారు మూర్ఛపోయారు. అలాగా, మరి ఆయన స్పృహలోకి ఎలా వస్తారు? దానికో మార్గం ఉంది మాస్టారు. ఇవాళ సెలవు పెట్టిన ఊరు సత్తయ్య గారి కోసం కబురు చేశాం. అరుగో వచ్చేసారు. మళ్ళీ మూర్ఛపోయారా? సర్వం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు. ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికన్నా నా మాట. ఏమిటి మాస్టారు, ఏమిటి మీరు చేసిన పని? ఏది మాస్టారు? అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను. స్కూల్కి ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు. పైపెచ్చు క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడు. అందుకే అతను కొట్టాను. అందులో తప్పే ఉంది? బుల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు, ముప్పు. అదే మా బాధ ఇప్పుడు. మాస్టారు ఇలా కూర్చోండి. ఈ స్కూల్ని పెద్దరాయుడు గారు తన స్వార్జితంతో వారి నాన్నగారి పేరు మీద కట్టించారు. ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు, మన జీతభత్యాలు పెద్దరాయుడు గారే చూసుకుంటారు. ఈ స్కూల్లో వారి మాట వేదవాక్కు. అలాంటి రాయుడి గారి వారసుడు బుల్లిరాయుడు గారి మీద చేయి చేసుకుంటారా? ఎంత ధైర్యం మీకు? కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు. వాడు రాజుగారు కొడుకైనా, రిక్షా లాగే మనిషి కొడుకైనా నాకు సమానమే. అదే ఇవే లౌక్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు. ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్దరాయుడు గారికి తెలిసిపోయే ఉంటుంది. ఇహనో ఇప్పుడో మీకు కబురు వస్తుంది. ఆ తర్వాత దొరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా? యాపిలా? థ్యాంక్ యూ. అయినా ఇదే మర్యాదయ్యా బాబు, గుంజ కట్టేసి యాపిల్ తినిపించడం ఏంటి? కట్లు పెండి తింటాను. నీ అబ్బరే, అది తినటానికి కాదు బే, కాల్చడానికి. కాల్చడానికా? అంటే ఇప్పుడు నీ తల మీద ఉన్న పండుని కాలుస్తాం అన్నమాట. సార్ ఇది అన్యాయం సార్. ఆ పండు కింద నా తల ఉంది. గురి తప్పిందంటే గుండె ఆ పండుగ కాదు సార్, నా తల పండుగ తగులుతుంది, తల 2 ముక్కలు అవుతుంది. నీ నా గురికి వంకడతామంటరా? గురి తప్పకుండా తుపాకీ పేల్చడంలో ఈ గోదావరి జిల్లాలో నాతో పోటీ రాలేడు తెలుసా? అలాగా అయితే కానివ్వండి సార్, త్వరగా కానివ్వండి, టెన్షన్ భరించలేకపోతున్నాను. కానీ పంతులా, ఇక్కడ చిన్న చిత్రం జరగబోతుంది. నీ తల పండు మీద పండుని కాల్చేది నేను కాదు, నా కొడుకు. మీ అబ్బాయి గారా? వారికి కూడా గురి బాగా తెలుసా? అస్సలు తెలియదు. నిన్ననే మామిడి చెట్టుకున్న పండు గురిపెట్టి పేలిస్తే అది దాని కింద నిద్రవుతున్న కుక్కకు తగిలి అది చచ్చింది. బుల్లిరాయుడు గారు కాల్ చేయండి, ఓ పని అయిపోద్ది. ఇచ్చో బాబోయ్, అదేం శిక్ష అండి బాబు? అదే నాయన, ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసివెధవు వాడే బండబూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం. పాపం ఆయన్ని చూడండి, అవధాని మాస్టారు. నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో 16 మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు. వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే బుల్లిరాయుడు గారు వాడిన బూతు వాడకుండా 30 గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి ఎగశ్వాస దిగశ్వాస అయి పడిపోయారు. ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం, బోధపరచడం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయం. ఆ టైంకి నువ్వు నాకు గుర్తొచ్చావు. మావాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలడని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను. వాడు నేను పిలిపించారు. కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం. ఈ స్కూల్ మాస్టర్ల జీతం 1500కి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం 4000 చేశాం. మీరుండే ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా 6 రూపాయలకు అద్దెకు దొరుకుతుందా మాస్టర్? స్వర్ణయుగమైన గుప్తుల కాలంలో కూడా ఆ ఇంటికి అద్దె నెలకి 600 రూపాయలు. మిగిలిన 594 రూపాయలు మేము వేసుకుని మీకు ఆ ఇల్లు ఇప్పించాం మాస్టారు. నెలకు 1 రూపాయి జీతం ప్రపంచంలో పనోళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మాస్టారు? వాళ్ళు రాయుడి గారి పాలేళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కడికి 200 రూపాయలు జీతం. మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం. మీరు మా జాతకాలు మారుస్తారని, మేము రైస్ మిల్లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్టు పెట్టుకుని మేము చందాలేసుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరబాదుడు బాది మా పీకల మీదకి తీసుకొస్తారా మాస్టారు? ఇది భావ్యమేనా మీకు? ఇంక అయిపోయింది, ఫినిష్. పెద్దరాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు. నేను రైస్ మిల్లో మూటలు పోయికి తప్పదు.
ఒరే బుద్ధులు బట్టలు సర్దుతున్నావేమిట్రా? అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ. ఏమిటి ఈ ఊరు వదిలి పారిపోవాలా? ఎందుకని? అదే మన ఊరు మీదకి కనిష్కులు దండయాత్రకు వస్తున్నారని తెలుసు. కనిష్కులా? వాళ్ళెవర్రా? మన తురుష్కుల తమ్ముళ్ళు. రైట్ తెంగర్ చచ్చినాడా. ఈ ఊరు వదిలి పోవాలా మనం? చెప్పు, నిజం చెప్పు, ఎందుకు వెళ్ళాలి? బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూమిలో కప్పడిపోతుందటే. భూకంపమే? అమ్మో అమ్మో. బామ్మ కానివే త్వరగా. వచ్చేసారు మొగుళ్ళు. అది చిన్న పనుండి వెళ్తున్నాను, ఎల్లుండికల్లా వచ్చేస్తాను. అదేమిట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు? అమ్మా నువ్వు నోరు మూసేవే ముందు. త్వరగా మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు మా అంటొస్తే సరే, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకెళ్ళి త్వరగా ముందు పెడతాం. ఓరి మీ తలపండి పగిలిపోను. మీరు సర్వనాశనం గాను మా పిల్లాడు ఏం తప్పు తెచ్చాడని. తప్పు కాదే బామ్మ, అది ఊరు మర్యాద. అతిథులు నడిపించరు, బియ్యం బస్తా టైప్ లో మోసుకు పెడతారు. వీళ్ళ మర్యాదలు మండినట్టే ఉన్నాయి, దిక్కుమాల మర్యాదలు వీళ్ళును. పదాం త్వరగా. పంతులు గారు ఆలస్యం అయిపోతుంది, రండి. వస్తానే బామ్మ, దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను. అయ్యో అయ్యో, ఈ అపశకుని మాటలు ఏమిట్రా అయోమయం సన్యాసి? అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను, లేకపోతే కాస్త లేట్ అవుతుందని. రాధగారు, మీరు ఇక్కడ ఈ ఇంట్లో? నా ఇల్లు వెతుక్కుంటూ నా నీడలా పీడలా ఇక్కడ కూడా వచ్చావన్నమాట. రాధగారు ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. నన్ను అంతగా అభిమానించండి మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది? నీ దుర్బుద్ధి తెలియడం వల్ల. నువ్వేనంటరా నా కొడుకు మీద చేయి చేసుకుంది? అవును. నా ఈ స్కూల్లో పంతుళ్ళందరూ నా కొడుకు కాళ్ళకి దండం పెట్టి బతుకుతారు. అట్లాంటి మా ఓడి ఒంటి మీద దెబ్బెత్తవా దొంగ? ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని. అసలు కొట్టవలసింది అతన్ని కాదు, మిమ్మల్ని. కొట్టవలసింది మిమ్మల్ని. నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి. అతనిలో చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. మీరే ఇలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షర జ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు. దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు? ఎలా బతుకుతాడు? వీధులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. అది మీకు ఇష్టమా? ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మూటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు? దొంగలు దోచుకోలేంది, నిప్పు కాల్చేయలేంది, నీరు ముంచేలేంది ఒక్కటే ఒకటండి, అది మనిషి నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేర్పడానికి, మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వాడిని కొట్టాను. నిజమే, మీ మంచి కోసం, మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే, కొట్టండి, నరికేయండి. పంతులు నువ్వు గొప్పడివయ్యా. చెట్టనా ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి వెళ్ళాడయ్యా. దొంగ నా కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యి నా కొడుకు నేర్చుకోరా? కానీ నోటముడు బూతులు అందే నాకు మాట రాదే. ఎట్టా చెప్పు పంతులు, ఇతని మందు చెప్పు. ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి.
ఓ పని చేయండి, మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూత్ మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరున్నాయండి. అంటే అమ్మని కొరడా అనే. ఎగ్జాక్ట్లీ. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి, బూతులు మర్చిపోతారు. పంతులు నీ నోట్లో నా సొట్ట మొక్క. నువ్వు మహానుభావుడు అయ్యా. మా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చావు. పంతులు నా కొడుకు నీ చేతిలో పెడతానా. ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడిగా చేసే పూసి నీది. అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో కోసుకో, నేను ఏమి అడ్డు చెప్పను. ఆ లోపల ఉన్నాడు, నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు. జతవనా కొబ్బరి చెట్లు అట్ట సోత్త నిలబడతారట్రా. పంతులు గారికి 2 కొబ్బరి పండుగలు కొట్టండి. వెళ్ళి పంతులు. బాబు చూడు బాబు, నువ్వు చెడ్డ మాట మాట్లాడినప్పుడల్లా నీ చెంప చెల్లుమంటుంది. నువ్వేం చేసినా సమర్థించడానికి మీ నాన్నగారు ఉన్నారనుకోకు. నిన్ను కొట్టి తిట్టి దారిలో తీసుకొచ్చే బాధ్యతను ఆయనే నాకు అప్పగించారు. నువ్వంటే నాకు కోపం లేదు, రాదు కూడా. గురువుకి శిష్యుడు బిడ్డలాంటి వాడు. తప్పు చేస్తే తండ్రి కొట్టినట్టే గురువు కూడా కొడతాడు. రేపటి నుంచి నువ్వు నీ భాష మార్చుకోవాలి, బాగా చదువుకోవాలి. ఫలానా బుల్రాయుడు గారు శ్రద్ధగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ నేను పొగిడే రోజు రావాలి. నేను చదువుకోను. మరేం చేస్తావు? ఆడుకుంటాను. సరే అయితే ఎలాగ ఆడుకుందు కానీ. నాకు చాలా ఆటలు వచ్చి తెలుసా. ఇక నుంచి ఏ ఆట అయినా సరే మన ఇద్దరం పోటీపడి ఆడదాం. నేను గెలిస్తే నేను నీకు 2 పాఠాలు నేర్పుతాను, నువ్వు అవి నేర్చుకోవాలి. నువ్వు గెలిస్తే నువ్వు నాకు 2 ఆటలు నేర్పు, నేను అవి నేర్చుకుంటాను. నాతో అడిగెళ్ళగలవా? ప్రయత్నిస్తాను. నేను గెలిస్తే పాఠాలు నేర్చుకుంటావు మరి. అలాగే, రేపే ఆడదాం. సరే, ఏ ఆట? గోళీలాట. ఓకే. అమ్మని కిటికీ పోసా. అమ్మాయి, ఆ పంతులు గొప్ప తెలివైనడే. పిల్లలకి పాఠాలు చెప్పే పద్ధతి అంటే ఇది. కళాసులో కూర్చోబెట్టి బెత్తంతో బెదిరించి కాదు. నా బిడ్డను తప్పకుండా దారిలో పెట్టి తీరతారు చూడు ఆ మహానుభావుడు.